నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. డెప్యుటేషన్ మీద వచ్చి ఏపీలో చేయాల్సిన అరాచకం చేసి ఇప్పుడు మళ్ళీ బీహార్ వెళ్ళిపోయి ప్రొటెక్షన్ కోరుకుంటున్నాడు. అయితే సునీల్ నాయక్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారా ఏపీకి లేదనే దానిపైన చర్చ. సో మొత్తానికి ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యమూర్తి గారు, BNSS 218 ప్రకారం మా ఎంప్లాయీని మేము పంపించమంటూ ఏపీలో అరాచకం చేసినటువంటి ఒక సునీల్ నాయక్ని ప్రొటెక్షన్ చేస్తున్నారు బీహార్. ఎలా చూడాలంటారు దీన్ని? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బీహార్ ప్రభుత్వం పంపిస్తుందా, ఇది పాకిస్తాన్ ప్రభుత్వం పంపిస్తుందా కాదు. ఇక్కడ సునీల్ నాయక్ అనే ఒక IPS ఆఫీసరు నేరం చేశాడా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. సునీల్ నాయక్ ఏం నేరం చేశాడు? IPS ఆఫీసర్ అయి ఉండి నేరం చేయటం ఏంటి? IPS ఆఫీసర్ నేరాలను అదుపు చేయాలి కదా, మరి ఈ నేరం చేయడం ఏంటి? అదే విచిత్రం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన విచిత్రమే ఇది. సునీల్ నాయక్ అనే వ్యక్తి బీహార్ కేడర్ IPS ఆఫీసరు. ఆయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్కి రెక్కలు కట్టుకొని ఎగురుకుంటూ వచ్చాడు. డెప్యుటేషన్ 3 సంవత్సరాలు ఉంటుంది. ఎక్కడైనా IPS IAS అందరూ కూడా వాళ్లే కాదు, IRS వాళ్ళు కూడా డెప్యుటేషన్ మీద రావచ్చు. ఆ డెప్యుటేషన్ 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఎక్స్టెండ్ చేయొచ్చు, లేకపోతే ఇంకా చాలే సర్వీసులు అనొచ్చు. ఈ డెప్యుటేషన్లన్నీ DOPT అనే డిపార్ట్మెంట్ ఉంటుంది కేంద్రంలో, హోంశాఖలో, వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. సునీల్ నాయక్ అట్లా బీహార్ క్యాడర్ IPS ఆఫీసరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. సార్ మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేసి పెడతా అని చిటికేసి చెప్పాడు. నాకు జగన్ వేసుకురాబో, DS గారిని వేసుకురాబో అని చెప్పాడు. వేసుకొచ్చాడు. ఇది జరిగిన పద్ధతి. ఇక్కడ రఘురామకృష్ణరాజును కూడా ఇట్లాగే వేసుకురాపోవాలనే వేసుకొచ్చారు, ఎత్తుకొచ్చారు, లేపుకొచ్చారు అనేది నా భాష కాదు సుమా. ఈ భాష అంతా జగన్మోహన్ రెడ్డి భాష. నేను ఒక్క నిమిషం అద్దెకి తెచ్చుకొని మాట్లాడుతున్నా. మామూలుగా అయితే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి తెచ్చారు అని చెప్పాలి. జగన్ భాష అట్లుండదు. ఎత్తుకు రావటం, లేపుకు రావటం, ఎత్తేయటం ఇటువంటివి ఉంటుంది. కాబట్టి రఘురామకృష్ణరాజుని ఎత్తేసారు. అక్కడి నుంచి తీసుకొచ్చారు, లాకప్లో పడేసి కొట్టారు. ఆ ఇంకా నీ పుట్టినరోజు అయితే పెళ్లి రోజు అయితే ఏముంది, చంద్రబాబు నాయుడు పెళ్లి రోజు అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళ మోటివ్ అది సార్. అది వాళ్ళకి ఏంటంటే మంచి అకేషన్లో అరెస్ట్ చేయాలి, అదొక్కటే. తీసుకొచ్చి లాకప్లో పడేసి కొట్టి దాన్ని వీడియో తీసి చూపించారు. ఎవరు చూశారు ఏంటనేది అది మనం చూస్తేనే మామూలుగా అర్థమైపోతుంటుంది, మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీడియో చూశారు, సాటిస్ఫైడ్, సూపర్ బాగా కొట్టారా అన్నారు. మరి కొట్టినప్పుడు పక్కన ఉన్న వ్యక్తి ఈ సునీల్ నాయక్ అని గుంటూరు నగరం పోలీసుల విచారణలో తేలింది, ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, IPS ఆఫీసర్ కదా ఈయన కూడా, సార్ మీరు రఘురామకృష్ణరావుని కొట్టేటప్పుడు పక్కన ఉన్నారట, మీరు ఒకసారి వచ్చి పోండి సార్, మీరు మాకు చెప్పండి ఆ రోజు ఏం జరిగిందో అని చెప్పి 2 సార్లు పిలిచారు. మర్యాదస్తుడైతే IPS ఆఫీసర్ అయితే, IPS ఆఫీసర్ బాధ్యతని నువ్వు సక్రమంగా నిర్వర్తించే వాడివైతే, నువ్వు బీహార్ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ అరాచకాలు చేసిన వ్యక్తివి, నువ్వేం చేయాలి? వచ్చి అయా పోలీసులు ఇది జరిగింది ఆ రోజు అని చెప్పాలి మర్యాదగా. చెప్పావా? చెప్పలా, రాలా, నాకు కుదరదు, నేను చాలా బిజీగా ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి పిలిచారు, సార్ మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి సార్, అప్పుడు రండి అని. నాకు అసలు ఈ 10 సంవత్సరాల్లో నాకు వీలు కాదని చెప్పావు. అంటే చెప్తున్నావు, అట్లా చెప్పలేదు కానీ నాకు వీలు కాదని నేను రెస్పాండే కాలేదు. నువ్వు ఏం చేయాలి? నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు నోటీస్ ఇస్తావు, అవతలోడు రెస్పాండ్ కాడు, నువ్వు IPS ఆఫీసర్గా వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? ఎత్తుకొస్తావా, ఎత్తుకురావా? మరి అదే పని
ఈ సిట్కి ఆధ్వర్యంలో సిట్ సూపర్వైజరీ ఆఫీసర్గా ఉన్న దామోదర్ చేశాడు. నువ్వు రాలేదు లోకల్ కోర్టులో నీకు ప్రొటెక్షన్ వచ్చింది. ఆ లోకల్ కోర్టులో ఏం జరిగింది, నువ్వు ఎట్లా మిస్లీడ్ చేసావు, వాళ్ళు ఎట్లా మిస్లీడ్ చేశారు, వాళ్ళు ఏం జరిగింది అనేది నేను ఇప్పుడే చెప్పను, తర్వాత చెప్తా మళ్ళీ. నీకు లోకల్ కోర్టులో ప్రొటెక్షన్ వచ్చింది, తర్వాత ఏం చేయాలి? నీకు 30 రోజులు ప్రొటెక్షన్ వస్తే 31వ రోజు నేను వస్తాను అని ఏదో చెప్పాలి. నువ్వేం చేసావు? నేను రానని చెప్పావు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నేను రానన్నావు. వెంటనే ఏం చేశారు? సిట్ ఏం చేసింది? అరెస్ట్ వారెంట్, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేశారు. ఎప్పుడైతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ రిలీజ్ అయిందో వెంటనే పోలీసులు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. సునీల్ నాయక్, నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా, నీ పేరు మీద నువ్వు అందరికీ రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలి కదా నేరస్తులకి. నీ మీద రెడ్ కార్నర్ నోటీస్ వచ్చినందుకు నువ్వు సిగ్గుపడుతున్నావా పట్టలేదా? నేను చట్టం సంగతి తర్వాత చెప్తాను. నేను నైతిక బాధ్యత వహించి నీ మీద రెడ్ కార్నర్ నోటీసు, నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తేనే నువ్వు సిగ్గుపడాలి. అటువంటిది రెడ్ కార్నర్ నోటీస్ కూడా వస్తే నువ్వు సిగ్గుపడాలా వద్దా? నైతిక బాధ్యత. ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ లేదు సునీల్ నాయక్ను ప్రొటెక్ట్ చేస్తున్నది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్తున్నారు. అటువంటివి ఏమి ఉండవు, ఎక్కడా ఉండవు. చట్టంలో నేరం చేసావా లేదా అనే ఉంటుంది తప్ప గవర్నమెంట్లు నేరస్తుల్ని ప్రొటెక్ట్ అది జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన మాట వాస్తవం, కానీ ఇప్పుడు జరగదు. అయితే డివిఎస్ గారు, నాకు సునీల్ నాయక్ గారి విషయం చూస్తే నాకు ఇంకొక విషయం గుర్తొస్తుంది సార్. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అప్పుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తానికి సిబిఐ వెళ్తే కర్నూలులో ఇదే రకమైనటువంటి ఒక చూసాం, అరెస్ట్ చేయనీకున్నటువంటి చూసాం. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు అండర్లో ఉన్న ఏ కేసు అయినా సరే ఇదే విధంగా కనిపిస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 218 సెక్షన్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఇప్పుడు అక్కడ ఒక ప్రొటెక్షన్ అయితే కల్పిస్తున్నారు. సో నాకు అప్పుడు కర్నూలులో జరిగేది ఇప్పుడు ఇది కూడా ఒకే రకంగా కనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు బిఎన్ఎస్ ఇప్పుడు 218 సెక్షను కేంద్ర బలగాలపై వాళ్ళు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎవరన్నా కేసులు పెడితే వాళ్ళకి రక్షణకి కేంద్రం అనుమతి తీసుకుని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు బీహార్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారంట, అంటే ఇచ్చారో ఇప్పించుకున్నారో ఏదో రకంగా ఈ కేసు నుంచి అతను బయటపడాలని. ఇక్కడేమో ముందస్తు బెయిల్ వేసాడు, ఎక్కడ హైకోర్టులో. అక్కడేమో ఇప్పుడు మీరు చెప్పిన నోటిఫికేషన్ ఇప్పించుకున్నాడు. దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు సాక్షిలో ఏమని రాశారు? బీహార్ సీఎం సీరియస్ అని రాస్తారు. అంటే సునీల్ నాయక్ కేసుని ఇవాళ తీసుకుని సాకుగా అసలు మోడీ ప్రభుత్వాన్నే అస్థిరపరిచే కుట్ర. ఏది నితీష్ కుమార్ని తీసుకొచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఆయనే ఈ నోటిఫికేషన్ ఇప్పించినట్టుగా. ఇచ్చిందేమో అక్కడ డీజీపీ వినయ్ కుమార్, అతను మొదటి నుంచి కోఆపరేట్ చేయటం లేదు. తన ఆఫీసర్ని ప్రొటెక్ట్ చేయాలనో ఏదో ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు. ఏంటి అక్కడ మ్యాజిస్ట్రేట్ అక్కడ లోకల్ కోర్టులో జరిగిన డ్రామా, 100 మంది హోంగార్డులను ఆయన ఇంటి చుట్టూతో పెట్టడం, దామోదర్కి అడుగడుగున ఆటంకాలు కల్పించటం. ఆమె ఎవరో ఒక లేడీ ఐపీఎస్, ఆమె వచ్చి అసలు దామోదర్ పైకి ఎగబట్టడం. దీంతో చాలక ఈ వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ దీన్ని అడ్డం పెట్టుకుని ఏం చేస్తారు? అక్కడ కేంద్ర ప్రభుత్వం అని ఉన్న చోట రాష్ట్ర ప్రభుత్వాన్ని చదువుకోవాలంట. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి. ఈయన రాష్ట్ర ప్రభుత్వ అధికారా? ఇప్పుడు ఈయన ఏంటి ఐపీఎస్ కదా. ఐపీఎస్లు అంటే వీళ్ళని సెలెక్ట్ చేసేది ఎవరు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా. కేంద్రం నుంచి కేంద్రం కేటాయిస్తుంది ఏ రాష్ట్రానికి ఏ ఐఏఎస్ ఏ ఐపీఎస్ అంటూ వాళ్ళు ఇస్తారనమాట. అంటే బీహార్ క్యాడర్కి చెందిన అధికారం అయినంత మాత్రాన నీకు ఏ రకంగా ప్రొటెక్షన్ వస్తుంది? ఈ నోటిఫికేషన్ నిలబడేది కాదు, రేపు కోర్టులో అయినా ఇది కొట్టేస్తారు. ఇప్పుడు నేను అడుగుతోంది ఏంటంటే ముప్పిడి అవినాష్ రెడ్డికి సునీల్ నాయక్కి ఏంటి తేడా?
ముప్పిడి అవినాష్ రెడ్డి ఏమో థాయిలాండ్ పారిపోయాడు, ఈయనేమో బీహార్లో దాక్కుంటున్నాడు. నాకు లండన్ లో ఈ విజయమాలి వీళ్ళే గుర్తొస్తున్నారు సార్. నిజంగా ఆర్థిక నేరస్తులు విదేశాలకు పారిపోయిన వాళ్ళు, ఈయనేంటి రాష్ట్రాలకు పారిపోయినట్ట. నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు వాళ్ళు దాక్కోవాల్సిన అవసరం ఏంటి? మొదటిసారి నోటీస్ వచ్చినప్పుడే నువ్వు విచారానికి ఎందుకని హాజరు కాలేదు అంటే దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ స్పష్టంగా ఉంది. రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసులో ప్రథమ ముద్దాయే సునీల్ నాయక్ అవుతాడనమాట. లేకపోతే ఇంతగా పరారవ్వాల్సిన అవసరం ఏంటి? వీటన్నిటిని అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాల్సిన పని ఏంటి? మనం మొన్నటిదాకా ఆయన రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి కేసులో A1గా ఎవరిని పెట్టాడు? A1గా మరి పివి సునీల్ కుమార్ని పెట్టాడు, A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టాడు, A3గా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, A4 విజయపాల్, A5 ప్రభావతి, ఇతను A6. ఇతను ఏమంటాడు? నా పేరు లేదు అందుట్లో అంటాడు ఎఫ్ఐఆర్లో. అసలు చూసావా నువ్వు ఎఫ్ఐఆర్? దాంట్లో అదర్స్ అని ఉందా లేదా? ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు అదర్స్ అన్నది, తర్వాత A6గా ఇతని పేరు పెట్టారు, A7గా తులసి బాబు వచ్చాడు. అంటే ఇప్పుడు ఇవాళ సునీల్ కుమార్ కాదు అసలు ప్రధాన ముద్దాయి దీంట్లో, ఇతనే అనమాట, సునీల్ నాయక్ అనేది స్పష్టంగా కనపడుతుంది. ఏది ఇతను ఆ రోజు కోర్టు సిఐడి ప్రాంగణం విజయపాల్ బెయిల్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఏమైనా ఫైర్ అయింది. హైకోర్టు బెయిల్కి వెళ్ళినప్పుడు కోర్టులు ఎందుకని ఆయన్ని తీవ్రంగా ఆగ్రహించాయి? నీ ప్రాంగణంలో, నీ ఆధ్వర్యంలో ఉన్న ప్రాంగణంలో చిత్రహింసలు జరిగాయి. ఆ 4 గోళ్ల మధ్య జరిగిన ఆ చిత్రహింసకు నువ్వే బాధ్యుడివి అని విజయపాల్. వాటిని పర్యవేక్షించింది ఇతను. పక్క రూమ్లో ఇతను ఉన్నాడని చెప్తున్నారు. ఎవరు? సునీల్ నాయక్. బాధితుడు చెప్తున్నాడు ఆ మాట రఘురామకృష్ణరాజు. అంటే సునీల్ నాయక్ పర్యవేక్షణలో విజయపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఆ చిత్రహింసలు ఇవాళ ఆ కేసు నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదనమాట. ఏదో నోటిఫికేషన్లు ఇచ్చి మీరన్నట్టుగా BNSS 218 వీటిని అడ్డం పెట్టుకుని తప్పుకోవాలన్నా అది అయ్యేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇతను పెట్. ఇతని తండ్రి ఆ గ్రామంలో ఆ పార్టీకి సర్పంచ్గా పనిచేశాడు. లాలీపురం తండానా ఏదో ఉంది అక్కడ, బొల్లాపల్లి మండలమా కారంపూడి మండలం. జగన్ సీఎం కాగానే నీ అంతటి నువ్వే డిప్యుటేషన్పై వచ్చావు. ఇప్పుడు మీ నోటిఫికేషన్ ఒకవేళ బీహార్దే ఇది కనుక చెల్లేటట్టయితే అసలు డిప్యుటేషన్ మీద ఎందుకు వచ్చారు? డిప్యుటేషన్ మీద ఈ రాష్ట్రానికి వచ్చే అధికారం మీకు ఎక్కడుంది? ఇప్పుడు వాసుదేవరెడ్డి డిప్యుటేషన్ మీద వస్తాడు, వెంకటరెడ్డి డిప్యుటేషన్ మీద వస్తాడు, మొత్తం బ్యాచ్ వీళ్ళంతా డిప్యుటేషన్ గ్యాంగే. ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు ధర్మారెడ్డి డిప్యుటేషన్, టీటీడీ ఈవో. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వాలా? వాసుదేవరెడ్డిని విచారించాలంటే మా పర్మిషన్ తీసుకోవాలని IRTSా ఏంటది రైల్వే శాఖ ఇస్తుందా? వెంకటరెడ్డిని ఇసుక కుంభకోణంలో విచారించాలంటే కోస్టల్ వాళ్ళు ఇవ్వాలా నోటిఫికేషన్? అదే ఇవ్వండి, ఇంకేముంది కాపాడినే. ఇప్పుడు ధర్మారెడ్డి విచారణకు రాకుండా అక్కడ ఎవరు రియల్ ఎస్టేట్ ఆఫీసర్ అనుకుంటా ఆయన, ఇక్కడ డిఫెన్స్లో వాళ్ళు ఇవ్వాలా? ఆయన అసలు రిటైర్ అయ్యాడు అనుకుంటా. అంటే తప్పులు చేయడం, చేసిన తప్పుల నుంచి ఏదో రకంగా చట్టం లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పుకోవాలని చూస్తే చట్టం చేతులు చాలా పొడవైనవి. కానూన్ కా హాత్ ఎంత దూరం పారిపోతాడు, ఎన్నాళ్ళు పారిపోతాడు? సునీల్ నాయక్ అయినా ఇప్పుడు తీసుకొచ్చారు కదా ముప్పిడి అవినాష్ రెడ్డి, ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ముప్పిడి అతనెవరు? అభిషేక్ రెడ్డి, ఇంకోటి అమెరికా పారిపోయినట్టున్నాడు, వీడి తమ్ముడు. మొత్తం అందరినీ తీసుకొస్తారు. ఆ తూకేకుల ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి వాడు దుబాయ్లో ఉన్నాడా? అంటే ఇక్కడ జరిగిన నేరాలు అలాంటి. సునీల్ నాయక్ ఏదో తాత్కాలికంగా అతను ఏదో దీని ద్వారా ప్రొటెక్షన్ పొందితే పొందొచ్చు, కొన్ని రోజులు వాయిదా వేసుకోవచ్చు. అసలు ఒక IPS ఆఫీసర్ అండి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడంటే అంతకన్నా సిగ్గుందండి, అసలు సిగ్గుపడద్దండి. లుకౌట్, నీ కోసం లుకౌట్ జారీ చేసే పరిస్థితి, నాన్ బెయిలబుల్ ఇచ్చారంటేనే అక్కడే అతను సిగ్గుపడాలి కదా. ఎందుకంటే మీరు IPSలు. అవును. సో సత్యమూర్తి గారు, సో సునీల్ నాయక్ గురించి మనం మాట్లాడాం. అసలుకి ఇవన్నీ ఆటంకాలు రాకముందే ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటి, నేను ST అవడమే నా తప్ప,
అని చెప్పి మాట్లాడుతూ నిజంగా ఆ హోదాలో ఉండేటువంటి ఒక అధికారి అలా పెట్టొచ్చా? నిజంగా అలాంటి ఏమంటారు అనమాట తొక్కే ప్రయత్నాలు చేస్తే ఐపీఎస్ అయ్యేంత అవకాశం ఇచ్చేదా? ఇచ్చిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ అవుతున్న సందర్భంలో చేసినటువంటి క్రైమ్ని పక్కన పెట్టి తన క్యాస్ట్ని తీసుకొస్తున్నాడు అంటే దీన్ని చూడంగానే నాకు ఇంకోటి గుర్తొచ్చింది సార్. అంబటి రాంబాబుని తీసుకొచ్చేసరికి కాపు టైగర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ జోగి రమేష్ వచ్చేసరికి బీసీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నారు. ఇలాగా ఎవరిని మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా ఇది జగన్ స్క్రిప్టా కాదంటే ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా జగన్ స్క్రిప్ట్ అనటంలో సందేహం లేదు. లేకపోతే సునీల్ నాయక్ గేమ్ 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 స్క్రిప్ట్ అంటే కాదు, మామూలు ఇది కాదు కదా. డెడ్లీ గేమ్స్ ఆడటంలో పబ్జీ ఆడటంలో ఇప్పుడు పబ్జీ ఆడుతున్నాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఈ పబ్జీ గేమ్లో ఈ సునీల్ నాయకులు లేకపోతే ఈ అవినాష్ రెడ్డిలు వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటి అంటే పబ్జీలో ఫస్ట్ చచ్చిపోయింది మీరు. ఆడేవాడు బాగానే ఉంటాడు, చంపేవాడు బాగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సునీల్ నాయక్ విషయానికి వస్తే నీకు అసలు ఆ స్క్రిప్ట్ పంపించటమే వీళ్ళు, లేకపోతే కుల ప్రస్తావన తీసుకురావడం అనేది అతనికి సాధ్యమయ్యే పని కాదు. కుల ప్రస్తావన తీసుకురావటం ఈ సునీల్ నాయక్ గురించి చెప్పడానికి ముందు నేను విజయపాల్ గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్తా. విజయపాల్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. వెళ్తే ఫస్ట్ ఒక అడ్వకేట్ లేచి వాదించాడు. అయిపోగానే ఆయన తరఫు ఆయనే ఇంకొక ఆయన లేచి ఇంకొక ఆర్గ్యుమెంట్ చెప్పాడు. ఆయన కూర్చోగానే ఆయన తరఫునే విజయపాల్ తరఫున ఇంకొక ఆయన లేచి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చెప్పాడు. జడ్జి ఏమడిగాడు తెలుసా? ఇంకా అయిపోయారా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడు. అంటే ఒక క్లయింట్ ఒక క్లయింట్ ఒక అడ్వకేట్ని పెట్టుకుంటాడు. ఈ విజయపాల్ ఇంతమందిని పెట్టుకున్నాడు, ఇంకా ఉన్నారా అని అడిగాడు అక్కడ బెంచ్ మీద కూర్చున్న జడ్జి. ఇంకా ఉన్నారా? ఎంత ఖరీదైన లాయర్లు, ఎంత డబ్బు వెదజల్లితే ఇంతమంది లాయర్లు వచ్చారు. నువ్వు మామూలు కాదురా నాయన. ఈ డబ్బులన్నీ అంటే ఆ అడ్వకేట్లకి సుప్రీంకోర్టు వరకు వెళ్ళటానికి, కేసు ఫైల్ చేయటానికి ఈ ఖర్చు అంతా తీస్తే మామూలుగా అంటే ఎట్లయినా అందరికీ తెలుస్తుందిగా. ఆ ఖర్చు అంతా తీస్తే విజయపాల్ అనే వ్యక్తి మొత్తం సర్వీసు టెన్యూర్లో మొత్తం సంపాదించిన జీతం కన్నా ఎక్కువ ఉండి ఉంటుంది. అంటే ఎవరు పెడుతున్నారు, ఎవరు పెట్టారు? అంటే ఇది నేను చెప్పటానికి కారణం ఏంటి అంటే విజయపాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? అదే అవసరం గల వ్యక్తి ఈ రోజున సునీల్ నాయక్ని కాపాడుకుంటున్నాడు, కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చేయి. రెడ్ కార్నర్ నోటీసు పనిచేస్తుందా చేయదా చూద్దాం. నీకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పనిచేస్తుందా లేదా చూద్దాం. రేపొద్దున ఏపీ పోలీసులు సుప్రీంకోర్టుకి గనక వెళ్తారు లేదో నాకు తెలీదు. ఒకవేళ వెళ్తే సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సుప్రీంకోర్టులో ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు బీహార్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అని ఆనందంగా టౌల్ రాసుకున్నావు కదా నీ పేపర్లో, ఆ రోజు ఏం రాస్తావో చూద్దాం. ఈ దేశంలో బిఎన్ఎస్ఎస్ తీసుకొచ్చిందే ఇందుకు, ఇటువంటి నేరాలు జరగకుండా ఆపటానికి, అంతే తప్ప నేరాలని ప్రోత్సహించటానికి కాదు. భారతీయ న్యాయ సంహిత తీసుకొచ్చింది ఎందుకు అంటే నేరాలని ఆపటానికి, అంతే తప్ప నేరాలని ప్రోత్సహించటానికి కాదు. ఇక్కడ ఈ రోజున ఈ సునీల్ నాయక్ అనే వ్యక్తి 2 సార్లు గుంటూరు నగరం పోలీసులు పిలిస్తే రాకపోవటం వల్ల ఆ రోజు వచ్చినట్టయితే నేను అనుకోవటం విట్నెస్గా అయిపోయి ఉండేవాడు. నేను అనుకోవటం నాకు అంటే అంత ఆ కేసు లీగల్లోకి నేను వెళ్ళలేదు, కానీ పోలీసులు పిలవంగానే వచ్చినట్టయితే బహుశా విట్నెస్గా ఉండేవాడు. 2 సార్లు ఎగ్గొట్టడం వల్ల
ఇప్పుడు ఎక్యూజ్డ్గా మారాడు. ఈ విషయం నాకన్నా సునీల్ నాయక్కే బాగా తెలిసి ఉండాలి, బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ రోజున ఎస్పీ దామోదర్ వెళ్ళినప్పుడు నువ్వు ప్రతిఘటించావు, ఇది ఇంకో పెద్ద నేరం. ఆ తర్వాత నీ మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చింది, ఇది ఇంకో పెద్ద నేరం. కేసు పెట్టించారు, దామోదర్ పైన కేసు పెట్టించావు, అది ఇంకొక నేరం. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ అయింది, అది ఇంకొక నీకు సంబంధించిన నేరాల్లో కూరుకుపోతున్నావు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి నేరం నుంచి బయటికి రావాలి అంటే సహృదయంతో పోలీసులకు సహకరించాలి, అదే డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తిగా. కానీ నువ్వు తప్పించుకోవడానికి చూస్తూ ఎక్కువ నేరాలు చేస్తున్నావు. నేను చెప్పా కదా, పబ్జీ గేమ్ ఇట్లా ఆడేవాడు బాగానే ఉంటాడు, పోయేది నువ్వు. అందుకని ఇక్కడ బీహార్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇచ్చింది. ఎందుకు ఇస్తుంది బీహార్ గవర్నమెంట్ ప్రొటెక్షన్? ఎందుకు ఇస్తుంది? నేరస్తుడికి ప్రొటెక్షన్ ఇస్తుందా? నేరస్తుడా కాదా అనేది చూస్తారు, ఎవరైనా అదే చూస్తారు. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ విజయపాల్ని ఎవరైతే ఎట్లయితే సుప్రీంకోర్టు దాకా పంపించారో ఎక్కువ ఖర్చు పెట్టి, అట్లాగే సునీల్ నాయకుని కూడా కొంతమంది ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రొటెక్ట్ చేసే వ్యక్తులు ఎవరు అనేది పబ్లిక్ అందరికీ తెలుసు, ఎవరు పబ్లిక్గా చెప్పలేరు. ఎవరికి ఉంటుంది ఆ అవసరం? ఎవరికి ఉంటుంది? రఘురామకృష్ణరాజు కాళ్ళు పగలగొట్టి వీడియోలో చూసిన వ్యక్తికే ఇప్పుడు ఈ నేరస్తులందరినీ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే డివిఎస్ గారు, జగన్ ఆడుతున్నటువంటి గేమ్లో కొత్త కుట్రకోన ఒకటి బయటకు వస్తుంది. ఏంటి అంటే, ఇటు మనం చూసుకుంటే సునీల్ నాయక్ కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి విశాల్ గుని కావచ్చు, ఇలాంటి ప్రత్యేకంగా ఏదైతే దళితులను తీసుకొచ్చి ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళపైన కేసులు పడ్డప్పుడు వాళ్ళ కులాన్ని బయటికి తీసుకొస్తున్నారు. వాస్తవానికి దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అటు పిఎస్ఆర్ ఆంజనేయ గారి మీద కూడా కేసు పెట్టింది, ఏదైతే కాదంబరి జత్వాన్ ఇష్యూ కావచ్చు, మిగతా ఏపీపీసీఎస్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ప్రతిదీ. కానీ వీళ్ళు కులాన్ని ఆపాదిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ముందే ఇవన్నీ కూడా ఊహించే ఇలాంటి వాళ్ళని ముందు తీసుకొచ్చి పెట్టారంటే ఏం చెప్తారు? పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమన్నా తన కులం పేరు చెప్పుకున్నాడా? నేను అదే చెప్పబోతున్నా. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి బ్రాహ్మణులు ఎందుకు అరెస్ట్ చేశారో అనే ఎందుకల్లా నేను అడిగింది అదే సార్. ఇప్పుడు నేరానికి కులం ఏంటి? అది ఇలాంటి వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లకి వీళ్ళకి నేరాలు చేయొచ్చా సార్? అసలు ఏ కులం నేరాలు చేయమని చెప్తుంది, నేరాలను ప్రోత్సహిస్తుంది? నేరస్తులకి ఎప్పుడూ కులం అండగా ఉండదు. దీన్ని అర్థం పెట్టుకుని మనం చూసాం, ఏది మరి ఆ కులాలను రెచ్చగొట్టాలని చాలామంది చూసినా ఏ కులస్తులు వాళ్ళకి ఎందుకని అండగా ఉండట్లేదంటే కారణం అదే. మాకు చెప్పి చేసావా నువ్వు నేరం? వాళ్ళు అడిగే మాట ఒకటే ప్రశ్న. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల కన్నా ఇతను పెద్ద క్యాడరా? ఆయన డీజీ కావాల్సినాడు. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. అతను చట్టాన్ని గౌరవించాడు. ఆయన ఇదే యుద్ధం క్రియేట్ చేయొచ్చు కదా ప్రభుత్వం మీద. ఆయన వచ్చాడు, విచారణ ఎదుర్కొన్నాడు, తను చెప్పాల్సింది చెప్పాడు, తన వాదన వినిపించాడు, శిక్ష అనుభవించాడు. ఆయన జైలుకి వెళ్ళాడు, బెయిల్పై బయటకు వచ్చాడు, మెడికల్ బెయిల్. నువ్వు అదే చేయాలి. తప్పు చేయకపోతే, నీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, చట్టాన్ని నువ్వు అమలు చేసే నైతిక బాధ్యత ఉంటే, అసలు నువ్వు రేపొద్దున అసలు ఎవరిని అరెస్ట్ చేయగలవు? నువ్వే చట్టాన్ని లోబడకపోతే నువ్వు ఉపయోగించే చట్టానికి ఆ నేరస్తులు ఎందుకు లోబడాలా? సునీల్ నాయక్ దీన్ని అడ్డం పెట్టుకుని 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించాలన్న కుట్ర, దీన్ని అడ్డం పెట్టుకుని అసలు కేంద్రంలో ఉన్నటువంటి మరి మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న కుట్ర, చాలా కుట్రలు జరుగుతున్నాయి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా గ్రేటర్ కాన్స్పిరసీ ఉంటుంది. ఆర్గనైజ్డ్ క్రైమే, మామూలు క్రైమ్ చేయడు, వ్యవస్థీకృతంగా చేస్తాడు. నేరం ఏది చేసినా కూడా మామూలు కుట్ర చేయడు, అసలు మహాకుట్ర అన్నమాట. ఇప్పుడు సునీల్ పాపాలు కూడా మామూలు పాపాలు చేయడు, మహాపాపాలే చేస్తాడు. ఇప్పుడు సునీల్ కుమార్
ట్వీట్ చేస్తాడు పివి సునీల్ కుమార్. రఘురామకృష్ణరాజు నిన్న ఏదో ఆటల పోటీల్లో ఆయన ఏదో పడి గాయపడితే కింద పడితేనే మరి 2 ఎముకలు ఇరిగితే కొడితే ఎన్ని ఎముకలు ఇరగాలంటాడు. అంటే ఏంటి ఆ శాడిజం? ఆ శాడిజానికి పరాకాష్ట. ఇప్పుడు పివి సునీల్ కుమార్ పెట్టిన ట్వీటు దానికి రఘురామకృష్ణరాజు కూడా పెట్టాడు. ఏంటి కౌంటర్ ట్వీటు, మరి నువ్వు కూడా రా, నిన్ను కూడా నన్ను కొట్టినట్టు కొడతాను, నేనే కొడతాను, ఇరుగుతాయో లేదో చూద్దాం, పబ్లిక్లో చేద్దాం రా అన్నాడు. సిద్ధమా మరి దానికి సునీల్ కుమార్? ఇప్పుడు మీరు ఆయన్ని హింసించటం తీవ్ర తప్పిదం. ఆయన పార్లమెంటు సభ్యుడు, అట్లాంటి ఆయన్ని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చారు, లాకప్లో పడేసి కొట్టారు. అరే అరికాళ్ళు అసలు నీకు మడం బ్రేక్ అయింది, ఏళ్ళు ఇరిగింది మొత్తం, అసలు పాదాలన్నీ అసలు కందిపోయి అసలు మామూలు చిత్రహింసలా. ఒక 100 కేజీలు 150 కేజీలు బరువు ఉన్నాడు, గుండె మీద కూర్చున్నాడు. బైపాస్ సర్జరీ చేయించుకున్నటువంటి ఆయన్ని ఇంత నరకం చూపించి ఆయన్ని మెడికల్ సర్టిఫికెట్లు, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు ఇప్పించి, ఆమె భర్త కూడా వైసీపీ లీగల్ సెల్ అంట. చూసా ఏది ప్రభావతి ఇప్పుడు ఆవిడ కులం కూడా తీసుకొస్తున్నారు. బీసీ డాక్టర్ అంటాడు, దళిత ఐపీఎస్ ననేమో సునీల్ కుమార్ అంటాడు, ట్రైబల్ ఐపీఎస్ ననేమో ఆయన అంటాడు. ఇప్పుడు ఇక్కడే ప్రజలు చూడటం లేదా ఇదంతా కూడా? సునీల్ నాయక్ ఇవాళ తప్పు చేశాడు, తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు, అది దురదృష్టం అన్నమాట. దీన్ని అసలు 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక బీహార్ పోలీస్ వర్సెస్ ఏపీ పోలీసుగా మార్చటం, అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని బంధించటం, ఇప్పుడు అక్కడ ఇంటి దగ్గర, హాస్పిటల్లో, కోర్టులో ఏంటి అసలు ఈ ఘర్షణ ఏంటి, ఈ ఉద్రిక్తత ఏంటి? దీనిపైన ఇవాళ కేంద్ర హోంశాఖ స్పందించాలి. ఎవరు దీనిపైన? మోడీ ప్రభుత్వం, ప్రధాని మోడీ లేకపోతే సుప్రీంకోర్టు స్పందించాలి. ఒకవైపేమో హైకోర్టులో ముందస్తు బెయిల్ వేస్తాడు, మరోవైపేమో ఈ విధమైన నోటిఫికేషన్లు ఇస్తారు. ఆడుకుంటున్నారు. ఏది నేను అన్నది అదే, ఏది ఇది పబ్జీ గేమ్ కాదు. ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, ఈ దేశంలో ఒక చట్టం ఉంది. ఈ చట్టము, ఈ రాజ్యాంగము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి సమన్యాయం. ఒకటే ఉంటుంది, నేను సపరేట్ దేశం కాదు కదా అది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నేను ఒక నోటిఫికేషన్ ఇస్తాను, నా ఆఫీసర్ని నువ్వు అంటుకోవడానికి వీలు లేదు, అతను అరాచకాలు చేయడానికి నేను లైసెన్స్ ఇస్తానని ఏ ప్రభుత్వం అన్నా ఇవాళ రాజ్యాంగం ఒప్పుకోదు. సత్యమూర్తి గారు ఇప్పుడే ఒకటి చదివానండి, ఏంటి అదే కవిత కేసు, కేజ్రీవాల్ కేసు ఉంది కదా, దాంట్లో ఆ జడ్జి గారు అన్నటువంటి కామెంట్స్ ఇవాళ వీళ్ళు కూడా తెలుసుకోవాలి. ఆయన ఏమన్నారు? ఆకాశం కూలినా సరే న్యాయం జరగాలి. కామెంట్స్, జడ్జి చేసిన కామెంట్స్ కేజ్రీవాల్ కేసులో ఏది రౌత్ అవెన్యూ కోర్టు, ఆకాశం కూలినా సరే ఇవాళ బాధితుడికి న్యాయం జరగాలని చెప్పారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు బాధితుడు, సునీల్ నాయక్ బాధితుడు కాదు, లేకపోతే సునీల్ కుమార్, వీళ్ళు కాదు బాధితులు. వాళ్ళ న్యాయం జరగాలి. ఏది ఇప్పుడు ఇది మళ్ళా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చోట్ల ఇదే గనక పునరావృతం అయితే ఒక దుష్ట సంప్రదాయం, బ్యాడ్ ట్రెడిషన్ అన్నమాట. పోలీస్ వ్యవస్థ పైన ఇవాళ ఇది ఒక మాయని మచ్చగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీస్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని చాలా స్మూత్గా, సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని మరి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళటమా, బీహార్ ప్రభుత్వంతో పరిష్కరించుకోవటమా, దీన్ని అడ్డం పెట్టుకుని అసలు మోడీ సర్కార్ కూలదీసే కుట్ర కూడా జరుగుతున్న నేపథ్యంలో ముందుగా మెల్కోవాలి. సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇప్పటిదాకా డివైఎస్ గారు చెప్తున్నట్టు నిజంగా ఇలాంటి అనుమతులే ఇస్తే ఇంకేముంది సార్, పక్క రాష్ట్రం తీసుకురావచ్చు, పోలీసులే రౌడీలుగా మారచ్చు, ఇష్టం వచ్చింది చేయొచ్చు, మళ్ళీ పక్కన పంపించుకొని ఏదైతే అది చేయొచ్చు. నిజంగా ఇలాంటి జరిగితే ఏంటి పరిస్థితి? ఫస్ట్ ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి. మీరేమంటారు? అంటే నా ఉద్దేశం ప్రకారం ఆ బీహార్ డీజీపీ ఇచ్చిన నోటిఫికేషన్లు అటువంటివి పనిచేయవండి.
అదంతా ఊరికే ఈ సాక్షి వాళ్ళు రాసుకోవటానికి తప్ప దానివల్ల పని జరగదు. అంటే అది బీహార్ కిరికిరి కాదు, బీహార్ కిరికిరి కాదు, సాక్షి కిరికిరి. సాక్షి కిరికిరి. దానికి భయపడే వ్యక్తి దామోదర్ కాదు, ఐపీఎస్ ఆఫీసర్ దామోదర్, ఈ సిట్టు అధిపతి. ఆయన చేస్తున్న దర్యాప్తు చాలా క్లిష్టమైనది. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఆయన ఒక నలుగురు ఆఫీసర్లను తీసుకొని ఆయన ఒక్కడే బీహార్ వెళ్ళాడు అంటే అంతమంది వచ్చి అతని మీద దాడి చేస్తున్నా గాని, అది పోలీసులు సాటి పోలీస్ ఆఫీసర్ మీద అంత దౌర్జన్యంగా చేస్తున్నా గాని ఆయన ఎక్కడ తొడకుండా బెనకుండా నువ్వు రావాల్సిందే, నువ్వు ఎందుకు రావాలి అడగటం అనేది చూసారా, అది ఆంధ్ర పోలీస్ పవర్. అది చూపిస్తున్నాడు దామోదర్, ఎస్పీ దామోదర్. అందుకని మీరు ఎన్ని వేషాలు వేసినా, ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఆర్థిక బలంతో ఎన్ని నాటకాలు ఆడినా న్యాయమే గెలవాలి. ఇందులో మీకు ఢిల్లీ లిక్కర్ కేసులో ఆకాశం కూలినా సరే జితేంద్ర ప్రతాప్ సింగ్ జడ్జి ఆయన చెప్పింది అదే. ఇప్పుడు డివిఎస్ గారు చెప్పిన మాట ఆయన చెప్పింది, ఆకాశం కూలినా సరే న్యాయం జరగాల్సిందే అన్నాడు కదా. ఖచ్చితంగా ఇందులో కూడా నువ్వు ఆ బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని, బిఎన్ఎస్ఎస్ లో ఉన్న సెక్షన్కి నువ్వు ఆ సెక్షన్ చెప్తున్నది ఏంటి, నువ్వు ఇచ్చిన నోటీస్ ఏంటి, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటి. అందువల్ల నేరస్తుల్ని శిక్షించటానికి అది తప్ప నేరస్తుల్ని రక్షించటానికి కాదు. అంటే ఆయన ఐపీఎస్ అధికారి కాదు, ఆయన ఒక క్రిమినల్. నువ్వు ఒక మనం చెప్పటంలో ఆయన ఒప్పుకుంటున్నాడు. నీకు నీ పేరు మీద రెడ్ కార్నర్ నోటీస్ వచ్చిందంటే నువ్వు క్రిమినల్ రావై. నువ్వు నీ పేరు మీద నువ్వు సంతకం పెట్టి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలి వేరే వాళ్ళ మీద. నీ పేరు మీద రెడ్ కార్నర్ నోటీస్ వచ్చింది అంటే నువ్వు క్రిమినల్ కింద లెక్క. నువ్వు విచారణ నుంచి తప్పించుకుంటున్నావు. ఎందుకు తప్పించుకుంటున్నావు చెప్పాలి. ఇవన్నీ నైతికంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి బలాన్ని ఇచ్చేవే తప్ప చట్టాన్ని అడ్డుకునేవి కాదు. ఇదేదో సాక్షి వాళ్ళు రాసుకొని సంతోషపడాల్సిందే తప్ప దీనివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. నేను ఆ బీహార్ డీజీపీ ఆయన ఎవరు నాకు తెలియదు కానీ ఆయనకు కూడా చెప్తున్నా, వినయ్ కుమార్ నువ్వు కూడా కొంచెం చదువుకో. నీ కింద ఆఫీసరు ఏం చేశాడో తెలుసుకొని అలా చేయవచ్చా, అలా చెయ్యటం కరెక్ట్ అని నువ్వు చెప్పు. పోనీ నువ్వు స్టేట్మెంట్ ఇవ్వు. ఒకవేళ బీహార్ లో ఇదే జరిగితే ఏం చేసేవాళ్ళు సార్? నేను అదే చెబుతున్నాను. బీహార్ డీజీపీ ఈ సునీల్ నాయక్ చేసిన పనిని సపోర్ట్ చేస్తాడా? నువ్వు ఐపీఎస్ ఆఫీసరా తీసి పక్కన పెట్టు. నువ్వు నీ రాష్ట్రంలో నువ్వు శాంతి భద్రతల్ని ఇట్టగే కాపాడుతావా, ఇట్టగే చేస్తావా? మీ ఎంపీని కొట్టినా సరే ఇంతే వదిలేస్తావా? అందుకని మీకు ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. నాకు తెలిసి ఈ డిఓపిటి కూడా అంటే కేంద్రంలో ఐఏఎస్ ఐపీఎస్ల సర్వీసు రిజిస్టర్లని సూపర్వైజ్ చేసే డిఓపిటి కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ గ్రాస్ వైలేషన్ ఆఫ్ సర్వీస్ రూల్స్ అండ్ కండక్ట్. గ్రాస్ వైలేషన్. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రూలింగ్లో ఉన్న పార్టీలకి బానిసల్లాగా, ప్రైవేట్ రౌడీల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్న దాని మీద ఒక కమిటీ వేశాడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఆ కమిటీ అంటే వాళ్ళు చెప్పారు, నువ్వు డెప్యుటేషన్ మీద వెళ్తున్నావు. మీకు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి సంబంధించిన ఒక కేసులో వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ప్రవర్తించిన తీరు మీద కూడా చాలా సీరియస్ అయింది మొత్తం భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ మొత్తం. నువ్వు చీఫ్ సెక్రటరీ అంటే నువ్వు అధికారులకి బాధ్యుడివి నువ్వు, అంతేగాని మమతా బెనర్జీ పిఏ కాదని చెప్పింది, బంటువు కాదు, నువ్వు బంటువు కాదని చెప్పింది. ఒక కేసు కాదు, ఇటువంటివి
ఈ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ న్యాయ ప్రకారం ధర్మ ప్రకారం చట్ట ప్రకారం చెయ్యాలి తప్ప నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి రఘురామకృష్ణరాజుని పిలిచి కొడతాను, లేకపోతే అయ్యన్న పాత్రుడు ఇల్లు గోడ దూకి నేను లోపల దూకుతాను, కాదంబరి జత్వం నేను పట్టుకొస్తాను, నీకు ఇది కాదు, నీకు అచ్చెన్నాయుడిని నేను అక్కడెక్కడో టెక్కల్లో అరెస్ట్ చేసి 5 జిల్లాలు నేను తీసుకుంటూ వెళ్తాను, ఆయనకి రక్తం కారుతున్నా కానీ నేను ఖాతరు చేయను అంటే కుదరనివ్వదు ఈ దేశం. అందుకని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సునీల్ నాయక్ అనే వ్యక్తి వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్తే మర్యాదగా ఉండేది. ఆ మర్యాద అతను దాటాడు. ఇప్పుడు అతను చేసిన చర్యలతోటి అతనే నేరస్తుడిగా మారాడు. అందుకని అతను తప్పించుకునే అవకాశమే లేదు. అతన్ని అరెస్ట్ చేయటం అనేది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్.